ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన రామకథారస వాయన నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. యాత్ర నుండి తిరిగి వచ్చిన రాజకుమారులు ముందు వలే కాక అత్యంత ఆశ్చర్యకరమైన ప్రవర్తనతో మెలుగుతుండట తల్లులు గమనించరి. దినములు గడిచిన కొలది కొంత అలవాటు చేయి ఏర్పడిన ఈ పద్ధతులు మారవచ్చుని తలంచి దినము కనిపెట్టుకొని ఉండిరి. కానీ ఎట్టి మార్పును కనిపించలేదు. రాముడు పూర్వము వలె ఎక్కువ వెలుపులకు వచ్చేవాడు కాడు. సకాలమునకు స్నానాదులు చేసేవాడు కాడు. రాజదుస్తులను మహా విసుగ్గా చూచేవాడు. మృష్టాన్నములు తినక బంగారు పీటపై కూర్చోనక ఏదో పరధ్యానముగా ఉండునట్లా కనిపించుతుండెను. అన్న అట్లుండుటచే మిగిలిన తమ్ములు ముగ్గురును అన్నతోనే ఉండేవారు. ఆటలకు కానీ మరే ఇతర స్థానములకు కానీ వెళ్ళేవారు కారు. నలుగురు ఒక గదిలో చేరి తలుపులు వేసుకునేవారు. వేళకు అమ్మలు తలుపులు తట్టి వాళ్లకు ఆహారములు పెట్టేవారు. తల్లులు ఎంత బ్రతిమలాడనను కారణం చెప్పేవారు కారు. రాములు మాత్రము ఇది నా సహజము, దీనికి కారణమేమున్నది అని మాత్రము చెప్పేవాడు. ఈ విధముగా పెరిగిపోతున్నటువంటి వీరి మార్పులు మరుగుపెట్టడం మంచిది కాదని అమలు తలంచి దశరథునితో తెలిపిరి. దశరథుడు పిల్లలను తన గదికి రమ్మని కబురంపాను. దీనికి పూర్వము కబురంపగానే పొరుగిడి వచ్చున్న బాలురు ఈనాడు ఎంత కాలమైనను రాకుండా చూసి ఆశ్చర్యముతో ఆలోచనతో తానే పిల్లల చెంతకు వచ్చుటకు సిద్ధపడుతుండ ఇంతలో సేవకుడు వచ్చి చిన్న ప్రభువులు దయచేస్తున్నారని తెలిపాను. దశరథుడు పట్టలేని ఆనందంతో పిల్లలను నలుగురిని పొట్టకు కల్పించుకొని వాళ్ళను ఇరుప్రక్కల కూర్చొని ఎన్నో వింతలు విశేషములు అడుగు మొదలుపెట్టాను. పూర్వము 1-10 చెబుతున్న పిల్లలు 10 అడిగిన ఒకటైనాను చెప్పుటకు ప్రయత్నించకుండా చూసి రాముని దొడపై కూర్చుండబెట్టుకొని, నాయన నీకేమి కావాలను, ఎందులకు ఈ విధముగా పలుకక మౌనం వహించారు? నీకంటేను నాకు వేరు లోకము ఏమున్నది? నీ ఇష్టం మీద తెలుపము, తప్పక కావ్యంతును. నీవు పూర్వం వలె తమ్ములతో కలిసిమెలిసి సరదాగా సంచరించుకుంటా తమ్ములకు కూడాను బాధగా ఉండును. కారణం తెలుపు అని గడ్డము పెట్టి ఎంత బ్రతిమిలాడను. నాకే వాంఛ లేదనియు నేను ఆనందముగానే ఉన్నానని మాత్రం తెలిపేవాడు కానీ మరే జవాబును చెప్పేవాడు కాడు. ఈ వింత చర్యలు చూసి దశరథుడు తలంచని చింత తలను చేరాను. విచారము కంటి దారులు కార్చెను. కానీ పిల్లలు మార్పై మాత్రం కనిపించలేదు. ఏవో కొన్ని మంచి మాట్లాడి రాజకుమారులు ఉండవలసిన విధానమును బోధించి పిల్లలను వారి వసతులు పంపాను. సుమంతుని పిలిపించి పిల్లలలోని మార్పును ఇష్టముగా తెలిపి యాత్రలో ఏమైనాను పిల్లల ఇష్టములకు విరుద్ధముగా ఏమైనా జరిగినా లేక ఇంకనూ యాత్రల జేట్లో వారి ఉత్సాహమునకు భంగము కలిగించి తిరిగి వచ్చిదిరా, ఏమి జరిగినచో వివరములు తెలుపమని దశరథుడు ప్రశ్నకు సుమంతుడు ఆశ్చర్యమును భయమును చెందుచు, ప్రభు, యాత్రలో పిల్లలకు ఎటువంటి ఇక్కట్లు కానీ వారి ఆశయములకు విరుద్ధములు కానీ జరగలేదు. పిల్లల ఇష్టములు అనుసరించి దానధర్మములు కానీ యాత్రికులకు తగిన వసతులు కానీ వారు కోరినట్లు మరుక్షణమునంది గావించుతుండేది వాడను. అట్టి క్రియల్లో ఎట్టి అసంతృప్తియు వాళ్ళకు కలిగినట్లు వారు తెలుపలేదు. నేను కూడా నువ్వు తలంచలేదు అని పరిపరి విధముల విచారముతో తెలుపుకొని సుమంతుని చూచి దశరథుడు, సుమంత, నీవు మహాగుణశాలివి. నీవెప్పుడు నువ్వు రాజకార్యములను అశ్రద్ధ కానీ పొరపాటు కానీ పడవనేది నాకు బాగా తెలియను. కానీ ఎందుకు యాత్ర నుండి వచ్చిన తర్వాత పిల్లలు చెప్పలేని మార్పుతో ఉన్నారు. ఆహార విహారము అసలే మానేది. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.